నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 5వ తారీఖు 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయం తెల్లవారుజామున 5:44 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:44. ఈరోజు తిథి దశమి రాత్రి 2:16 వరకు. తదుపరి ఏకాదశి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము హస్త ఉదయం 6:28 వరకు. వర్జం మధ్యాహ్నం 1:01 నుండి మధ్యాహ్నం 2:49 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 10:34 నుంచి 10:56 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3:16 నుంచి సాయంత్రం 4:18 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 1:52 నుంచి మధ్యాహ్నం 3:29 వరకు. యమగండ కాలము తెల్లవారుజామున 5:44 నుంచి ఉదయం 7:22 వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:08 నుంచి తెల్లవారి 4:56 వరకు. అమృత ఘడియలు రాత్రి సమయంలో 11:48 నుంచి రాత్రి 1:36 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:40 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూన్ 5వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి చూద్దాం. ముందుగా చంద్రుడు సింహరాశిలో పూర్వ ఫల్గుణి నక్షత్రంలో ప్రవేశిస్తున్నాడు. అయితే ఈ యొక్క ప్రత్యేకత ఏంటంటే కనుక గురుగ్రహ దినం కాబట్టి విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఇది అత్యంత అనుకూలమైన సమయము. అయితే మేషరాశి వారికి విశ్రాంతి అవసరము. కుటుంబ సభ్యుల మద్దతు ఈరోజు మీకు దొరుకుతుంది. ఉద్యోగంలో మార్పులు అనుకూలమైన సమయం కాబట్టి మీరు మారాలనుకున్నా ఏదైనా ప్రయత్నాలు చేయాలన్నా ఇది అత్యంత అనుకూలమైన సమయము. అయితే మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసాని తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఈరోజు అనుకూలమైన దినము. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు కానీ మిగతా వారికి కానీ ఈరోజు చిన్న లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఏ ప్రయత్నం చేయాలన్నా ఈరోజు సక్సెస్ఫుల్ గా గడుస్తుంది కాబట్టి మీరు ఆ ప్రయత్నాలకు సంబంధించినటువంటి పనులు ప్రణాళికలు ఈ రోజు వేసుకోండి. అయితే వాయిదా పడిన పనులు కూడా ఈ రోజు పూర్తి చేసుకునే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము మహాలక్ష్మి అమ్మవారి పూజ చేసుకోవడం కానీ ఆలయ దర్శనం కానీ చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశం కనబడుతోంది. నూతన సంబంధాలు కూడా ఏర్పడే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే స్నేహితుల తోడ్పాటు మీకు అంటే వారి యొక్క సహాయము సమయానికి అందుబాటులోకి వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామాన్ని పఠించండి. కుదరని పక్షంలో విష్ణువుకు సంబంధించిన ఏదైనా నామాన్ని 108 సార్లు పఠించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే వారికి మీ యొక్క పనుల్లో లేట్ అయ్యే అవకాశము, పోస్ట్ పోన్ అయ్యే అవకాశము ఎక్కువగా కనబడుతోంది. ఆత్మవిశ్వాసంతోనే ఈ రోజు ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి కనబడుతోంది. ఆరోగ్యం పట్ల విపరీతమైన జాగ్రత్త ఈ రోజు తీసుకోవాలి. అస్సలు ఆరోగ్యం బాగా కనపట్టలేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము చంద్రగ్రహ శాంతి కోసము నవగ్రహ ఆలయంలో చంద్రుడికి పూజ కానీ హోమం కానీ దానం కానీ జపం కానీ తక్షణమే చేసుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వారికి తీర్పులు చెప్పే విషయంలో స్పష్టత క్లారిటీ ఇవ్వండి. సలహాలు ఇచ్చే విషయంలో కూడా ఇదే పద్ధతి పాటించండి. మిత్రుల సహాయ సహకారాలు సమయానికి అందుతాయి. ఆశించిన ఫలితాలు తప్పకుండా పొందుతారు. ఈ రోజు పరిహారము సూర్యుడికి సంబంధించినటువంటి ఆరాధన చేయండి. నవగ్రహ ఆలయంలో సూర్యుడికి సంబంధించిన హోమము జపము దానము ఇలాంటివి ఏవైనా మీ స్తోమతకు తగ్గట్టుగా చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆర్థిక సమస్యలు పరిష్కార దిశలోకి వచ్చేస్తాయి. కొత్త ఒప్పందాలకు అది వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనా సరే
కొత్త ఒప్పందాలు, అగ్రిమెంట్స్ ఏమైనా చేసుకోవాలంటే కనుక ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. ఆ దిశగా ప్రయాణం చేయండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గణపతి పూజ చేయండి. గణపతి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండేవారికి ఇది ఎక్కువగా ఈరోజు శ్రమ పడితేనే కానీ పనులు అవ్వని పరిస్థితి గోచరిస్తోంది. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు, తగాదాలు, విభేదాలు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో పుంజుకునే అవకాశము అంటే మీకు గ్రోత్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఈరోజు కనబడుతోంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ సక్సెస్ సాధించలేని అవకాశము ఈరోజు కనబడుతోంది. వ్యాపార పరంగా ఇతర రంగాల్లో ఉన్న వారికి కూడా ఈరోజు అస్సలు బాగాలేదు. అయితే పరిహారంగా నవగ్రహ శాంతి జపం చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండేవారికి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. వాహనం ద్వారా ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు మీ సొంత వాహనం కానీ వేరే వాహనాల్లో కానీ ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయండి. ఆ స్వామి వారికి యథాశక్తి అభిషేకం కానీ పూజ కానీ మీ పేరిట చేయించుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండేవారికి ఈరోజు చాలా ఉత్సాహంగాను యాక్టివ్గాను ఉంటారు. మీ యొక్క పనులు అన్నీ చకచక ఈరోజు జరిగిపోతాయి. కార్యసిద్ధి, కార్యజయము కనబడుతోంది. ఆకస్మిక ధనప్రాప్తి కనబడుతోంది. దీంతో పాటు విద్యార్థులు శుభవార్తను వినే అవకాశం కనబడుతోంది. మీ యొక్క వాహనాలు జాగ్రత్తగా పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా డ్యామేజ్ అవ్వడం కానీ పోవడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహ పఠనము తప్పనిసరిగా చేయండి. ఆలయానికి వెళ్ళి చేసుకున్నా లేదా మీ ఇంట్లో చేసుకున్నా తప్పనిసరిగా ఈ రోజైతే ఆ ప్రయత్నం చేసుకోవాలి. తదుపరి రాశి మకర రాశి. మీ పనుల్లో పురోగతి కనబడుతుంది. మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే గ్రోత్ అనేది ఈరోజు చాలా ఎక్కువగా కనబడుతోంది. పై అధికారులు మెచ్చుకుంటారు. మిత్రులతో శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు కొనసాగుతాయి. పరిహారంగా శని స్వామి అంటే శని భగవానుడి యొక్క స్తోత్రం కానీ గాయత్రి కానీ పఠించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండేవారికి ఆర్థికంగా కొంత ఒత్తిడి అనేది వీళ్ళు ఫేస్ చేయవలసిన పరిస్థితి కనబడుతోంది. ఈరోజు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశం లేదు కాబట్టి ఏ ప్రయత్నాలు ఈరోజు చేయకండి. శారీరక అలసట అనారోగ్యంగా కనబడుతోంది. మనోధైర్యంతోనే ఈరోజు మీరు ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి. మీకు చెప్పదగిన పరిహారము శివనామ స్మరణ ఎంతవరకు చెయ్యగలరో అంతవరకు చేస్తూనే ఈరోజు గడిపే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రోజంతా మీకు ఉత్సాహకరంగాను యాక్టివ్గాను మీరు ఏ పని తలపెట్టినా అవి చక్కగా అయ్యేటట్టుగాను కొత్త పరిచయాలు మీకు లాభాలు తెచ్చిపెట్టేటట్టుగాను గోచరిస్తోంది. ప్రేమ సంబంధ విషయాలలో మీరు ఓపెన్ అప్ అవ్వడమే చాలా మంచిది. లేదంటే ఉత్తర ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము రాహు కేతు ఇద్దరికీ కూడా, ఎందుకంటే మీ రాశిలో రాహు ఉన్నాడు కాబట్టి రాహు కేతువులు ఇద్దరికీ కూడా ఏ ఒక్కరికి కాదు జంటగానే చేయించుకోవాలి. హోమం కానీ జపం కానీ లేదా అంటే శాంతి కానీ తప్పనిసరిగా చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది ఈరోజు ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.